అప్పుడు కలిగేటువంటి స్థితి ఏమిటంటే మనందరికీ పోతన గారు ఒక చక్కటి చురక వాత పెడుతున్నారు. లోకంలో ప్రతివాడు కూడా ఇతర ఉపదేశమునందు మాత్రమే దృష్టి పెట్టినవాడు. ఇక్కడ ఏమంటున్నారంటే అప్పుడు శాస్త్రాలు ప్రపంచించడం అనేటువంటిది జరగదు. అంటే ఇదిగోనయ్యా వేదాంత శాస్త్రం, ఇదిగోనయ్యా ఉపనిషత్తు, ఇదిగోనయ్యా భగవద్గీత, ఇదిగోనయ్యా బ్రహ్మసూత్రము అని ఈ రకంగా వీటినన్నిటినీ కూడా ప్రపంచిస్తూ ఉంటాడు, విస్తరిస్తూ ఉంటాడు. ఇది నిజం చెప్పాలంటే ఆత్మోద్ధరణ కాదు, అన్యోద్ధరణ కాదు. అదేంటండి అంత ఘోరమైన మాట అనేశారు? మరి అయితే ఏమైపోవాలి ఈ భాగవత ప్రవచనాలన్నీ, ఇతరమైనటువంటి ఉపన్యాసాలన్నీ ఏమైపోవాలి అని అంటే, ఇది సర్వాత్మన చిట్ట చివరి మెట్టుకి వచ్చిన వానికి సంబంధించిన మాట. మనం మధ్య మెట్లల్లో ఉన్నాం, మనందరికీ కావాల్సిందే.